ఎఫెసీ రాసిన పత్రిక 4:30 ఒకసారి చూద్దాం. అందుకే పరిశుద్ధాత్ముడు అంట మన దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ రాయబడుతూ ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, దేవుని పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నామంట, దుఃఖపరుస్తున్నామంట. అందుకే మన దగ్గరికి రావట్లేదు, మనలో నిలబట్టలేదు. కారణం ఏమిటంటే మనం మారు మనసు పొందామనుకుంటున్నా, మారు మనసు తగిన ఫలములు మనలో ఉన్నాయా అంటే? మారు మనసు పొందామంటే మారిన మనసు ఉందా, మారిన మనసు ఉందా మనలో? ఏ మనసు ఉంది? మారేనంటాం కానీ మార్పు లేని మనసే ఉంది. మాస్టర్ గారు బాధపడతాడు ఆ పాట. మారాలి మనసే మారాలి. మనసు మారలా, స్వభావాలు మారలా, బుద్ధులు మారినాయా? తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలా వచ్చాడు, ఏం మారి వచ్చాడు? వస్త్రాలు మార్చుకొని వచ్చాడా, లేకపోతే పద్ధతులు మార్చుకొని వచ్చాడా? ఏం మార్చుకొని వచ్చాడు? బుద్ధి మార్చుకొని వచ్చాడు. మనలో బుద్ధి మారిన వాళ్ళు ఎంతమంది అంటే ఏం చెబుతాం? బుద్ధి మారిందా అండి? బుద్ధి మారకుండానే సాతాను కార్యాలు మనం చేస్తాం, సాతాను ప్రేరేపణలో మనం వచ్చాం అంటే. ఇప్పుడు సంఘములో సాతాను కార్యాలు ఉన్నాయా? సంఘములో దేవుని కార్యాలు జరుగుతున్నాయా, సాతాను కార్యాలు జరుగుతున్నాయా? ఏ కార్యాలు జరుగుతున్నాయి? సాతాను కార్యాలు జరుగుతున్నాయి. మరి దేవుని సంఘం అయ్యా అయ్యా అంటే ఆ ప్రార్థన ఇదిగో ఈ రేగు ఇది కప్పు బాటల కథలు కూడా కదలుతుంది. నేను నాకు దూపం వేస్తున్నారు కానీ అనుకుంటాడు, నాకు దూపం వేస్తున్నారు ఏం పర్లా, మీరు ఎక్కడికి పోతుంది, ఇదిగో రేగులు కూడా దాటిపోవంటున్నాడు. ఎందుకో తెలుసండి, ఒక ఎగ్జాంపుల్ చూపించేదా? ఎందుకో తెలుసా? మనలో దేవుని కార్యాలు ఉంటే భయం ఉంటుంది. మనం ఈరోజు చేస్తున్న పని తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నాము, కలిగి ఉన్నాము అనుకొని మనం పరిశుద్ధాత్మనే మోసుకెత్తున్నాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 5:3. అపోస్తుల కార్యగ్రంథం 5:3. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని ఎవరు మోసపుచ్చారంట? పరిశుద్ధాత్మను మోసపుస్తున్నావా? సంఘాన్ని మోసపుస్తున్నావా? సేవకుని మోసపుస్తున్నావా? ఎవరు మోసపుస్తున్నావు? మరి పరిశుద్ధాత్మను మోసపుస్తే మనకు దేవుని కాపుదల ఉంటుందా? నడిపిస్తాడా దేవుడు? బలపరుస్తాడు దేవుడు? దీవెనిస్తాడు దేవుడు? క్షేమాలు ఇస్తాడా? కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేసినా కానీ మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే ఎవరిని మోసగించి? ఎందుకంటే ఆయన ఆదరణకర్తను మనం పంపిస్తాడు. ఆదరణకర్తను మనతో ఉన్నప్పుడు ఆదరించేవాడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు, కృపణించేవాడు, ఇన్ని కార్యాలు మన పక్కన ఆయన పెట్టుకొని ఈరోజు నాకు ఇంకా ఏమీ లేదయ్యా అనే స్థితిలో ఉన్నామంటే మనల్ని మనమే కాకుండా దేవుణ్ణి దుఃఖపెడతా. మనం చదివినదే ఎఫెసీ పత్రిక 4:30 ఆత్మను దుఃఖపరచుకుని. పరిశుద్ధాత్మని మనము దుఃఖపరిచినప్పుడు మనం చేసేది ఏంటంటే మన జీవితాల్లో నష్టమే చూస్తాం కానీ, కన్నీరే చూస్తాం కానీ, ఇబ్బందులే చూస్తాం కానీ, ప్రతికూలతలే చూస్తాం కానీ దేవునితో సమాధాన పడేటువంటి జీవితాలు ఉండవు. మనం ఆత్మ కావాలనుకుంటాం, పరిశుద్ధాత్ములు కావాలనుకుంటాం, కృపావరాలు కావాలనుకుంటాం, లేకుంటే ఆత్మ ఫలాలు కావాలనుకుంటాం. ఇవన్నీ కావాలని ఆశ అయితే ఉంది కానీ ఆయన ఆత్మను, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తామంటే దుఃఖపెడతాం, ఏడ్పిస్తున్నాం. ఎలా సాధ్యమయ్యా అని అంటే 3వ వచనంలో అపోస్తల కార్యం 5:3 అననీయ సఫీరాల గురించి అనగానే మన మనసు ఎక్కడికో పోద్దు. కానీ వాళ్ళకున్న ఆశ ఏంటో తెలుసండి, అయ్యా అందరూ సంఘములో దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు ధారాళముగా ఇస్తున్నారు, దేవుని పని కొరకు దాతృతగా ఇస్తున్నారు, దేవుని పని కొరకు తమ స్థిరాస్తులు అమ్ముతున్నారు, పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు ఇన్ని కార్యాలు చేస్తున్నారు, మేము కూడా చెయ్యాలని వాళ్ళు భార్యాభర్తలు అనుకున్నారు. సేవకుడు చెప్పలేదు అక్కడ, సేవకుడు ప్రోత్సహించలేదు అక్కడ, సేవకుడు మీరు ఇవ్వండి అని అడగలేదు అక్కడ. అక్కడ జరిగిందంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఆ ప్రేరేపణలో వాళ్ళకున్న స్థిరాస్తులమ్మి వారు అంటున్నారు కదా, ఇదిగో అంత ఇవ్వద్దు, కొంత దాచుకుందాం, ఎంతకే అమ్మేనే చూద్దాం. ఏమంటే ఆస్తి నీది, డబ్బు నీది, ఎంతకే ఇమ్మని ప్రేరేపణ ఎవరిచ్చారు?
సాతాను యొక్క ప్రేరేపణ. ఈరోజు మరి దేవుడు అన్ని ఇచ్చినా గానీ మనం దేవుని విషయాల్లో ఎవరిని మోసగిస్తున్నాం? దేవుని ఆత్మను మోసగిస్తున్నాం. చూడండి, దేవుని ఆత్మను మోసగించడం వల్ల నష్టం ఎవరికి? మనకా దేవునికా? మనకే. వాళ్ళిద్దరు మోసగించారు. ఒకరు తెలియకుండా ఒకరు గుమ్మం దాటే లోపే భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. దేవుడితో పెట్టుకుంటే అలాగుంటది. అదేనండి, మనం ఎంత సంపాదించు దేవుడిని మోసగించాలనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళి నీతులు చెప్పామనుకోండి, ఆయనకే పాఠాలు చెబుతాం. సృష్టించినోడికే పాఠాలు చెబితే ఊరుకుంటాడా? పొంతులు గారికి పాఠాలు చెబుతాం మనం? మరి ఆయన సృష్టికర్త. మనం పై రూపంలో చూస్తాం. మనలో ఆలోచన రాకముందే నువ్వేం చెబుతావు ముందే చెబుతాడు ఆయన. ఏమండి, మన తల్లి కడుపులో మనం ఉన్నప్పుడే అణువుగా రాకమునిపే మన ప్రణాళికల గురించి రాసింది ఆయన. మనం ఆయనకి నీతి పాఠాలు చెబితే ఆయన ఎలా వింటాడు? ఎక్కడ చెవులు పిండాలో అక్కడ పిండుతాడు, ఎక్కడ దాన్ని బెండి తీయాలో అక్కడ బెండి తెస్తాడు. ఈరోజు ఆ భయం లేకుండా మనం ఉంటున్నాం కాబట్టి నష్టపోతున్నాం, కానీ లాభాలు అయితే ఉంటుందా, క్షేమం అయితే ఉంటుందా, దుఃఖం పడుతున్నాం కానీ సంతోషం అయితే ఉంటుందా. అందుకనే దేవుని విషయాలు యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి కొన్ని మాటలు చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆ, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు, నా ప్రేమయందు నిలిచి ఉందురు. నిలిచి ఉందురు. 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు సంతోషము మీ సంతోషము పరిపూర్ణము కావాలని